ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాక్యం నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 వచనం. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలవేళ మేఘస్తంభంలోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశం నడిపించడానికి వారి ప్రయాణంలో దేవుడు వారికి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారికి వెలిగించి ఆ వాగ్దాన దేశం అయినటువంటి కానాను దేశం వరకు వారు చేరే వరకు కూడా దేవుడు వారికి పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారికి వెలుగు నీడలు ఇచ్చి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కాలం దేవుడు మన కుటుంబాలు మన బిడ్డలకు ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఆయన కృప, ఆయన కనికరం, ఆయన వెలుగు నీడలు అలనాడు ఇశ్రాయేలుకి అనుగ్రహించినట్లుగా ఇది కాలం దేవుడు మనందరి కుటుంబాలు కూడా 2026 సంవత్సరం అంతా దేవుడు మన కుటుంబాలకు వెలుగు నీడలు ఉండి నడిపించేవాడైనా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు వైపు తండ్రి, ఇది కాలం ప్రార్థన ఏకిస్తున్నటువంటి వారి కుటుంబాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలనాడు ఇశ్రాయేలు అరణ్యంలో వారు నడిచినప్పుడు ప్రభువా వారికి నాయన రాత్రి వేళ నాకు పగల వేళ మీరు అలాగైతే వెలుగు నీడవలు ఉండి నడిపించావు తండ్రి. నీ కృపను నీ కనికరమును ప్రభు వారి అనుభవించావు. ప్రార్థన ఇస్తున్నట్టు వారి పట్ల వారి పట్ల నీ కృప, నీ కనికరము, వెలుగు నీడలు ప్రభు 2026 సంవత్సరం అంతా బిడ్డలకు సదా అనుగ్రహించి నడిపించి మేము తెచ్చుకున్నాను. ఏ సునామం ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ. ఆమేన్. మా గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.